ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అలాగే విశ్వాస వాక్కు అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. మీరు ఎలాగున్నారు? బాగున్నారని మేము తలంచుచూ ఉన్నాము. మానక మా ప్రార్థనలో ప్రతిదినం మీ యొక్క వ్యక్తిగత సమస్యల కోసం ప్రతి ఉదయం ప్రార్థించుచున్నామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా ఏమీ ఆలస్యం చేయకుండా కడవరి దినాలలో, అంచె దినాల్లో మనం ఉన్నాం. దేవుని రాకడ కొరకు వధువు సంఘము తనను తాను అలంకరించుకుని ప్రభువుని ఎదుర్కోవటానికి సంఘ కన్యక సిద్ధపాటు కాలములో మనం ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే కడవరి కాలములో ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానములోకి వెళదాం. మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుడు కోరుకునే అలంకరణ ఏమిటి అంశం. నేను ఇందాక చెప్పాను, వరుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. వధువు ఎవరండి? మాట్లాడాలి. వధువు ఎవరంటే సంఘం. ఎవరమ్మా? సంఘం. ఇప్పుడు ఆయన రాకడ ఆసన్నమైన కాలములో మనం ఉన్నాము. సంఘ వధువు యొక్క సిద్ధపాటు కాలము వచ్చి ఉన్నది. ఆ సంఘ సిద్ధపాటు కొరకు సంఘ వధువు తనను తాను అలంకరించుకోవాలి. ఇప్పుడు రాణి అయిన ఎస్తేరు ప్రియులారు వస్తే వెళ్ళిన తర్వాత రాణి ఎంపిక వచ్చేటప్పటికి ప్రియులారు గమనించండి, రాజకుమార్తెలందరూ వచ్చారు. ఏగే అనేవాడు అలంకరణ ఇస్తున్నాడు. అదవుతుందండి. ఇప్పుడు రాజు కోరుకుని రాజు ఇచ్చే అలంకరణ రాణి అని ఎస్తేరు ధరించలేదు. రాణి అని ఎస్తేరు ధరించిన అలంకరణ ఏంటో తెలుసా? దేవుడు కోరుకునే అలంకరణే. ఒకసారి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒక్కసారి గనక మనము గమనించగలిగినట్లయితే, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పిన తండ్రి అయిన కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెలుటకు వంతి వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క శుండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరుకొనలేదు. ఆమెన్, ఆమెన్. హేగే నిర్ణయించిన అలంకారం తప్ప మరేమీ కోరుకోలేదు. అక్కడ ఉన్న కొంతమంది రాజకుమార్తెలు కోరుకున్నారు అలంకరణ. ఏగే నిర్ణయించిన అలంకారం కంటే కొన్ని ఎగస్టాలు రక్తం వేజేయం. సరే, దాని గురించి నేను మాట్లాడను. అది మనకు అవసరం లేదు. మన అవసరం ఏమిటంటే దేవుడు కోరుకునే అలంకరణ ఏంటో మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అలంకరణ అనగానే చెవులు కోసుకుని హల్లెలూయా రక్తం వేజేయం అది కాదు. ఈరోజు మన నుండి ఆశించేది దేవుడు కోరుకునే ఎటువంటి అలంకరణ దేవుడు మనలను కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. విలువ కలిగిన వస్త్రాలంకరణ కావాలని కోరుకుంటున్నారా? అసలు ఏమి ఈరోజు ఆధ్యాత్మికంగా నెంబర్ 1 ఏది మనకు అలంకరించుకోవాలంటే ఉపదేశమును అలంకరణగా మనం అలంకరించుకోవాలి. చెప్పండి అమ్మా. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుదాం. ఓకే. మాదిరిగా కనపరుచుకునుచు నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను హితవాక్యములతో కూడిందిగా ఉండవలెను. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తన యజమానులకు ఎదురు మాట చెప్పక. చాలండి.
ఇప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉపదేశమును అలంకరించుకున్నట్లు మనం ఏం అలంకరించుకోవాలి? ఉపదేశమును అలంకరించుకోవాలి. సంఘ వధువు నుండి ప్రభువు కోరుకునేది ఏంటో తెలుసా? మనము ఉపదేశమును ఏం చేయాలా? అలంకరించుకోవాలి. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నీవు ఆయన ఉపదేశము మోసము లేనిదిగా, ఏమండి, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉంటే, నేనంటాను ఉపదేశాలు మనకి హితవాక్యాలుగా ఉండవు. కొన్ని ఉపదేశాలు మనకి హితమైనట్టుగా జాయింట్ బిర్యానీలాగా, పచ్చిరొయ్యలు బిర్యానీలాగా ఉంటాయి కొన్ని ఉపదేశాలు. మరి కొన్ని ఉపదేశాలు ఎలాగుంటాయి? హితోపదేశంలా ఉండవు. పుండి మీద కారం చల్లినట్లుగా, ప్యాన మీద దోశ ఏగినట్లుగా, నూనెలో ఏపినట్టుగా, కొన్ని సందర్భాలలో ఉపదేశం అలాగుంటుంది. అటువంటి ఉపదేశం మొఖాలు చూసినప్పుడు పొల్లట్లు మాడిపోనట్లుగా, మొఖాల్లో పులుపు మొఖాలు, మాడిపోను మొఖాలు. హలో వినండి, ఉపదేశము ఏదైనా అది హితవాక్యంగా మనకు ఉండాలి. అంటే నువ్వు అర్థం ఏంటంటే, ఉపదేశాన్ని అలంకరించుకోవడం అంటే సంఘ వధువును కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎప్పుడు పెళ్లిలో చదువుతూ ఉంటాము, 22వ వచనం. ఈరోజు 25 నుంచి 27 వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుదాం. పురుషులారా, ఓకే, క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి ముడతయైనను పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను ఆయన తన ఎదుట సంఘాన్ని నిలబెట్టుకోవాలన్నట. అమ్మ దేని చేతరా తల్లి? వాక్యమనే ఉదక స్నానము చేత. అంటే దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఉపదేశము చేత సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే, వాక్యమనే ఉదక స్నానము చేత తనను తాను ఏం చేస్తున్నాడండి? పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తున్నాడు. అమ్మ గమనించండి, ఉపదేశాన్ని నువ్వు అలంకరించుకుంటే ఉపదేశమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఉపదేశమే నీలో ఉన్న దోషములను కడుగుతుంది. ఉపదేశము నీలో ఉన్న అపవిత్రతను కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఉపదేశము చేత మనము ఎందుకు అలంకరించుకోవాలి సంఘ వధువు అంటే? ఆయన అన్నారు కదండి, తన ఎదుట ఆయన నిలబెట్టుకోవటం కోసం అంట. ఎవరిని? సంఘాన్ని, తన ప్రియురాల్ని. ఎవరు? మనమే. ఇప్పుడు తన ఎదుట ఆయన నిలబెట్టుకోవాలని ముడత, డాగు, కలంకము ఏది ఉండకూడదని, నిర్దోషమైనదిగాను నిష్కలంకమైనదిగాను ఆయన దానిని తన ఎదుట నిలబెట్టుకోవాలని. ఇప్పుడు ఏం చేయాలి సంఘమా? ఇప్పుడు దేవుడు నీ నుండి కోరుకునే అలంకరణ ఏంటో తెలుసా? ఉపదేశమును నువ్వు అలంకరించుకోవాలి. వేషధారణగా కాదండి. ఒరే నాన్న, ఇంటి బయట కాదు, బోర్డులో ఉండవలసింది వాక్యం బోర్డులు నీ హృదయంలో ఉండాలా. అదే నీ జీవితంలో నెరవేరాలి. ఉపదేశము చేత నిన్ను నీవు ఏం చేయాలి? అలంకరించుకోవాలి కదా. ఉపదేశము చేత నీ జీవితాన్ని మార్చుకోవాలి కదా. ఉపదేశమే నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ ప్రవర్తనను, నీ నడకను శుద్ధి చేసేది. ఆమేన్. అంటే ఉపదేశాన్ని అలంకరించుకున్నావంటే నీ మాటలు మాట్లాడతలేదు, నీ చూపులు, నీ నడకలు, నీ ప్రవర్తన, నీ క్రియ, ఉపదేశాన్ని అలంకరించుకున్నావంటే ఆటోమేటిక్గా శుద్ధీకరణ జరిగిపోతుంది. అది ఇప్పుడు నేనేమంటానంటే, ఉపదేశం మనకు అవసరం కదా.
ఉపదేశాన్ని నీలోనికి రివిసింగ్ తీసుకోవాలి కదా. నేను ఎంత వాక్యం చెప్పనివ్వండి, అది హృదయములోకి వెళ్ళి వాక్యము నీలో ఏం జరగాలి? క్రియ జరగాలి కదా. క్రియ జరిగితేనే మార్పు నీలో కనబడుతుంది. మార్పు కలిగిన జీవితం, పరిశుద్ధ జీవితం, దేవుని కొరకు వేరుపాటైన జీవితం. ఇప్పుడు ఉపదేశము చేత నిన్ను నీవు ఏం చేయాలా? అలంకరించుకుంటేనే ప్రభు ఎదుట మనం నిలబడగలం. చెప్పండి ఏంటి? అయితే అక్కడ ఒక మాట ఉంది, నీ యజమానికి మాటకు ఏం చెప్పక ఎదురు చెప్పొద్దు. ఇప్పుడు సంఘానికి యజమానుడికి ఎవరున్నారు? సేవకుడే ఉన్నాడు కదా. ఇప్పుడు పెళ్ళి అవ్వక ముందుగా యజమానుడు ఎవరంటే కుమార్తెకి తండ్రే కదా. పెళ్ళి అయ్యే వరకు మనకి యజమానుడు ఎవరు? తండ్రే కదా. మరి పెళ్ళి అయిన తర్వాత ఎవరు? యజమానుడు ఎవడు? ఆయనే. మీ ఆయన, నేను కాదు, మీ ఆయనే. ఆయనే నీకు యజమానుడు, అదే కదా. మరి ఇప్పుడు ప్రియులారా, ఇంకా మీకు పెళ్లి చేయబడలేదు, మీకు యజమానుడు ఎవరంటే సేవకుడే. ఇప్పుడు సంఘం ఏం చేయాలా? సేవకుని మాటకి ఏం చెప్పకూడదు? ఒరే బాబు, నువ్వు ఉపదేశంగా అలంకరించుకున్నావు, నువ్వు ఎదురు చెప్పొద్దు. ఏం చెప్పకూడదు? ఇప్పుడు దానికి కోర్ రివర్షన్గా ఉంది. సేవకుడు వీళ్ళు మాట్లాడాలి, వీళ్ళు మాట సేవకుడు మాట్లాడరు అని మన గురించి కాదు సుమా, కొన్ని చోట్ల జరుగుతూ ఉంది, దాని గురించి చెప్తున్నారు. మన వాళ్ళకి ఈ విషయంలో ఎంత లోబడిపోతున్నారో దేవునికి స్తోత్రం. అస్సలు ఎదురు చెప్పరు, కానీ తాటాకులు మాత్రం కడతారు, రేసిరక్తం చేయి. హల్లెలూయా. ఇది వాళ్ళ సొమ్మెదుని దోసేసినట్టు దేవునికి స్తోత్రం. వాళ్ళ జీవితాలు పోగాలని, వాళ్ళ బతుకులు పోగాలని నేను మంచి ఆలోచించి మంచి చేస్తే నేను భయపడను. కారణం ఏంటంటే దేవుని ఎదుట మనం నిందారహితంగా ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాలి? చెప్పండి. ఈ చేతులు ఎవరికైనా హెల్ప్ చేసి చేతులు తప్పగానే ఒకరికి హాని చేసే చేతులు కాదు. నేనేమంటానంటే నీ యజమానునికి ఎదురు చెప్పగా ఉపదేశము చేత నిన్ను నీవు అలంకరించుకుంటే ప్రభు ఎదుట నిలబడగలిగే వధువు సంఘములో నువ్వు ఉంటావు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మనం ఉపదేశం చేత అలంకరించుకుందామా లేదా? చెప్పండి. ఇది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, మనము అలంకరించుకోవలసింది ఏమిటి అని అంటే, రెండవదిగా ప్రియులార, కీర్తనల గ్రంథం 149వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన దీనులను రక్షణతో అలంకరించుచున్నాడు. పాయింట్ నెంబర్ 2, దేనితో మనము అలంకరించుకోవాలి అని అంటే రక్షణతో అలంకరించుకోవాలి. ఏం కావాలి? నేను అంటాను, వధువు సంఘములో రక్షణ లేకుండా నువ్వు సంఘములో చేర్చబడలేవు. అంతే కదా. నువ్వు అప్పటి వరకు మందిరానికి రావచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, నువ్వు ఎన్నైనా చేయొచ్చు. ఏమ్మా, రక్షణ తీసుకుంటేనే కదా సంఘంలో చేర్చబడేది. నువ్వు ఎన్ని కానుకలని ఇచ్చేయచ్చు, మనే దేవుని కొరకు ఎన్నైనా చేయొచ్చు. అయ్యి బాబు, చిన్నప్పటి నుంచి నేను ఉన్నానండి, యూత్ మీటింగ్లో ఉన్నానండి, అంత ఊతే ఏసు రక్తం రక్షణ లేకపోతే అది కాదు కావాల్సింది లిస్టులోనే. అదే కదా, మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ఎవరైతే బాప్తిసం, ఏంటి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిసం ఎవరైతే తీసుకుంటాడో వాడే రక్షించబడతాడు. అంతే కదా. మరి నాకు మారు మనసు ఉందండి, నేను బాప్తిసం తీసుకోనంటే నువ్వు రక్షించబడినట్లు కాదు. రక్షణ చేత సంఘ వధువులో ఉండవలసిన రెండవ క్వాలిటీ రక్షణ చేత. దాన్ని ఏమన్నారు? రక్షణ వస్త్రం అన్నారు. ఏమన్నారు? చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. బాగా అబ్బా, పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పెండ్లి కుమారుడంట, పెండ్లి కుమార్తెనంట, ఏమండి, రక్షణ, ఆయనే నాకు రక్షణ వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? రక్షణనే వస్త్రమును అలంకారంగా సంఘం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఏముండాలి మనకి? చెప్పండి.
గుడికి వెళ్తున్నానండి, ఓకే. ఉపవాసం ఉంటున్నానండి, ఓకే. రాబడి అంతటిలో దశంభాగం ఇస్తున్నాను, ఓకే. ఇన్ని ఓకే, కానీ నేనేమంటాను, రక్షణ పొందావా? పూర్వకాలం మా తాతయ్య గారి పరిచర్యలో కొత్తపేట నుంచి బావరాజు మామగారు అని వచ్చారు. చాలా పెద్దవాడు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా కొత్తపేట నుంచి నడిచి దేవుని సన్నిధికి వచ్చేది, కానీ రక్షణ అంటే మాత్రం చివరికి పొందలేదండి. ఆవిడ ఏమన్నా పొందిందా? పొందలేదు. ఏమో ఎందుకో సడన్గా నాకు ఎందుకు జ్ఞాపకం చేశాడో తెలియదు. ఏదో వాయిదా చేసి పెద్ద వయసు వచ్చిన సుమారుగా 90 ఏళ్ళు వచ్చినాయి. 90 ఏళ్ళు వచ్చినా కూడా రక్షణ పొందడానికి ఆమె ఏం చేసింది? నేనంటాను, మనలాంటి యవనస్తులైతే ఇంకా లోకంలో అనుభవించాలనేది ఏదో కోరిక ఉంటుంది, కానీ అన్నీ తీరిన ఆమె రక్షణ తీసుకోవడానికి ఎందుకు ఆమె ఇష్టపడలేదు, రక్షణ తీసుకోలేదు. మరి ఆదివారాలు దేవుని సన్నిధికి వచ్చేదిగా, కానుకలు దేవునికి ఇచ్చేదిగా, నువ్వు ఉత్తిదే దేవునికి స్తోత్రం. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిస్మం తీసుకుని రక్షించబడి రక్షణ వస్త్రమును, రక్షణనే నీవు అలంకరించుకోకపోతే దేవుడు కోరుకునేది ఏంటండి? నీకు డబ్బులుంటే అవి నిన్ను రక్షిస్తాయా? రక్షించవు. పేరు ప్రతిష్టలుంటే నిన్ను రక్షిస్తాయా? మాట్లాడతలేదేంటి? నీ టాలెంట్ నిన్ను రక్షిస్తుందా? చెప్పండి. నీ తెలివితేటలు నేను రక్షిస్తే నథింగ్ అమ్మా. నీ తెలివితేటలు కాపరాలు కూల్చడానికి, మనుషులు నిలకొడటానికి పనిచేస్తాయి, కానీ హెచ్చరక్తవేజే అని సార్, అంతేగాని అవి నీ రక్షణకు పనికిరావయ్యే. జీవితాలు మార్చుకోవాలి, బ్రతుకులు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, రక్షణ పొందాలి. హలో, దేవుడు కోరుకునేది రెండవది ఏంటంటే రక్షణను దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఎవరు? యేసయ్యే కదా. ఏమ్మా, పెండ్లి కుమార్తె ఎవరు? సంఘమా? మేమే అనొచ్చు కదా. నేను సొమ్మేమన్నా పోయిందా? ఆ డౌట్ ఇంకేమన్నానే. మనలాంటి ఆవిడంటే డౌటు, ఆవిడ అనలేదు. మరి మీకేంటి నాకు అర్థం కాదు. మేమే అనండి, చెప్పండి, మేమే అనండి. వీళ్ళు ఏమనుకుంటారు, లోకంలో ఎంజాయ్ చేద్దాం, అయిపోయి రక్షణ తీసుకుంటే ఇంటికి దూరంగా ఆటంకి దూరంగా దుర్మార్గంగా ఆలోచిస్తే హెచ్చరక్త విజయ్. ఎప్పుడు ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలీదమ్మా, తెలుస్తుందా? ఇగో కోనసీమలు ఇప్పుడు ఇందాక చూశాను, అన్నగా కొండాలమ్మ చింత దగ్గర నుంచి ఒక యవనస్తుడు వెళ్తా ఉన్నాడు పలసర మీద. ఐశ్వర్యాల నుంచి కొద్దిగా ఆన్ ది స్పాట్ యవనస్తుడు చనిపోయాడు. అర్థమవుతుందండి? నేనంటాను ఇప్పుడు పెండ్లి కుమార్తె అంటే సంఘము, పెండ్లి కుమారుడు ఎవరంటే యేసయ్య. ఆయనేనంటే ఏం జరిగిస్తున్నాడంట? రక్షణ వస్త్రమును ధరింపచేస్తూ ఉంటే సంఘ వధువుగా నీవు ఉండాలి అంటే, సంఘ వధువులు ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలంటే రక్షణ వస్త్రం నీకు అలంకారంగా ఉండాలి కదా. రక్షణ అనే వస్త్రాన్ని నువ్వేం చేయాలి? అది అలంకరించుకోవడం, దళించుకోవడం, అది దేవుడు కోరుకునేది. అది నీలో, నాలో, మనలో, మన అందరిలో ఇది ఖచ్చితంగా ఉండాలి. ఒకటి, ఉపదేశం అలంకరించుకోవాలి. 2, రక్షణను మనం ఏం చేయాలి? అలంకరించుకోవాలి. 3వ విషయానికి మనం వెళ్దాం. మూడవదిగా దేవుని బిడ్డలారా, అత్యంత కీలకమైన విషయం చెప్తున్నాను. 3వ విషయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. అటువలే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేతనే తమ్మును తామే అలంకరించుకున్నారు. ఇంకా ముందుకు వెళ్ళొద్దు. 3వది ఏంటంటే లోబడుట చేతనే తమ్మును తాము ఏం చేయాలా? అలంకరించుకోవాలి. చూడండి, ఇక్కడ ఏం రాయబడి ఉంది? లోబడటం అంటే విధేయత. ఇప్పుడు చెప్తున్నాను, సంఘమైన మనము మన వరుడైనటువంటి యేసుక్రీస్తుకు మనము లోబడితేనే మనము విధేయతను ఏం చేయగలం? అలంకరించుకోగలం. పరిశుద్ధ స్త్రీలైన వారంట తమ యజమానులకు ఏమయ్యారంటండి? లోబడుట చేతనే తమ్మును తాము ఏం చేశారు? ఇంతగా విషయం ఏమిటంటే, సంఘ వధువుకు ఉన్నటువంటి అత్యంత కీలకమైనది ఏంటంటే, నీ యజమానుడుకు నువ్వు లోబడు. నేనేమంటానంటే, విధేయత చేత నిన్ను నీవు అలంకరించుకోవాలి.
ఇక్కడ నీవు నేను మన యజమానుడైన యేసయ్య. ఎవరండి మన యజమానుడు? ఎవరు? యేసయ్య కదా. మన యజమానుడైన యేసయ్యకు మనం ఏమవ్వాలి? లోబడాలి. ఇప్పుడు లోబడుడు చేతనే తమ్మును తాము ఏం చేశారంట అంటే, నువ్వు లోబట్టలేదంటే దాని అర్థం ఏంటి? దేనికి లోబడాలి సార్ అనంటే, అక్కడ పరిశుద్ధ స్త్రీలైన వారు తమ యజమానులకు ఏమయ్యారు? లోబడ్డారు. ఇప్పుడు నువ్వు లోబడవలసింది వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని సేవకుడుకు లోబడాలి. అర్థమవుతుందండి? సన్నిధికి లోబడాలి. లోబడితేనే విధేయతను అలంకరించుకోవాలి. నేను లోబడనండి, మన బతుకులు మారకపోవడానికి, మన జీవితాలు మారకపోవడానికి, మన పరిస్థితులు మారకపోవడానికి, మన స్థితిగతులు మారకపోవడానికి రీజన్ ఏమిటండి? లోబడుడు చేత నిన్ను నీవు ఏం చేయాలి? లోబడుడు చేత నువ్వు అలంకరించుకుంటున్నావా? కొంతమంది లోబడినట్టుగానే ఉంటారు కానీ లోబడరండి, విన్నట్టుగానే ఉంటారు కానీ వినరండి. లోబడినట్లుగా మనసులో ఏది అనుకుంటారో అది చేయడానికి దాన్ని అర్థం చేసుకోవాలి. మనం చేస్తామా? చెప్పండి. లోబడడం అంటే ఏమిటండి? లోబడటంలో నుంచే వస్తుంది విధేయత. లోబడడం లేనోడుకు విధేయత రాదుగా. నేను అంటాను, నువ్వు వాక్యానికి లోబడితే దేవునికి లోబడగలవు, దేవునికి లోబడితే వాక్యానికి లోబడతావు, వాక్యానికి లోబడితే సేవకునికి లోబడతావు. అర్థమవుతుందా? ఒకదానికొకటి లింకు కదా. ఏమండి వాళ్ళండి వీళ్ళండి వాళ్ళ ఎందుకు మనం లోబడుతున్నామా లేదా? మనం దీవించబడుతున్నామా లేదా? లోబడతారు, ఆశీర్వాదం వస్తుందరా అదని మనం చూసుకోవాలి. ఇంత భక్తి చేసేది ఎత్తబడి గుంపు లేకపోతే ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఉంటుంది వ్యవహారం. అదే నువ్వు దేవుని మాటకు లోబడాలి కదా, దేవుని మాటకు లోబడాలి కదా. లోబడుతున్నానండి, ఎప్పుడో ఒకప్పుడు లోబడ్డానండి. ఎప్పుడో ఒకప్పుడు లోబడటం కాదు, నువ్వు ఎత్తబడే వరకు లోబడతానే ఉండాలా. అంతే కదండి. మరి ఎత్తబడే వరకు ఏం చేయాలా? లోబడాలి. మరి అక్కడ అన్నారు పరిశుద్ధ స్త్రీలు ఎవరికి లోబడ్డారండి? మాట్లాడతలేదండి. స్వపరుషులు అంటే తన కట్టుకున్న యజమానుడే స్వపరుషుడు. అర్థమవుతుందండి? అర్థం అంటే ఇక్కడ ఏంటో తెలుసా? నువ్వు నీ సంఘానికి, నీ సంఘ కాపరికి నువ్వు లోబడాల. అది ఊళ్ళో గొడవ ఎందుకు? పెంట గొడవ యజ్జరక్తమే చేయి, అవి మీకు అవసరం ఏముంది? మన సంఘం మనం చూసుకోవాలి, మన ఉపదేశం చేత మన సంఘ ఉపదేశం ప్రకారంగా నడవాలి. అందరూ ఇప్పుడు నువ్వే అంటావు కదా, కడుపును పెట్టిన బిడ్డలు ఒకే రీతిగా ఉండరంటే ఉపదేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకే రకంగా ఉండాలి. నువ్వు దాన్ని తీసుకొచ్చి దీన్ని లింక్ ఎట్టడానికి కుదరదు. అందరిలో ఏక మనసు ఉండాలి, ఏకభావం ఉండాలి, ఏక ఉండాలి. అంతేగాని ఒక తెడ్డువంటి వ్యవహారాలు ఉండకూడదు. అది ఇందాక స్టార్టింగ్లోనే చెప్పారు, యజమాని మాటకు ఎదురు చెప్పక. అంటే ఎదురు చెప్పకంటే అర్థం ఏంటి? నువ్వు దానికి ఏం చెప్తే దానికి నువ్వేం చేయాలా? లోబడాలి. నీ సెల్ఫిష్నెస్, నీ స్వలాభం గురించి ఆలోచించుకోకూడదు. అర్థమవుతుందండి? మన స్వలాభం గురించి మనం ఎందుకు యజమానుడు ఏం చెప్తే దానికి మనం ఏం చేయాలా? చెప్పండి. లోబడమే, చేయడమే. ఎందుకులే, దేనికిలే అని అంటానికి వీలు లేదు కదా. ఇసుగా నేను చెప్తున్నాను, ఈరోజు లోబడకయ్యి మనం ఆశీర్వాదం పొందుకోలేదేమో. లోబడుట చేతని నిన్ను నీవు ఏం చేయాలి? అది కీలకం. లోబడుట చేత నిన్ను నీవు ఏం చేయాలి? అలంకరించుకోవడం. అంటే లోబడటం కూడా అలంకరణ అంటే అలంకరణే. అది ఇప్పుడు ఆయన ఎదుట నువ్వు నిలబడగలిగితే, ఇప్పుడు సంఘమైన మనము మన వరుడైన యేసుక్రీస్తుకు లోబడితే మన విధేయతతో అలంకరించుకున్నట్టే కదా. అందుకే ఇందాక చదివాం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయంలో 24 వచనాలు ఏం చదివాం?
భార్యలారా మీ భర్తకు 24 వచనం చదవండి ఒకసారి. చూడండి, క్రీస్తు అంట సంఘమునకు లోబడినట్లంట భార్యలో కూడా ప్రతి విషయములోనూ. అది ఇక్కడ సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా ప్రతి భార్య భర్తకి ఏం చేయాలా చెప్పండి? లోబడకపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లంలో అర్థమవుతుందండి. ఆయన అంటాడు, ఇప్పుడు డబ్బులు లేవే, ఎందుకు అప్పు చేసి ఎందుకు, వచ్చినప్పుడు కొనుక్కుందామంటే అబ్బే కుదరదు, పక్కింటి పిండి గారి చెలరగిపోతుంది, నా పరువు ఏమైపోద్ది, నువ్వేమో కొంపకాడ ఉంటావేంటి, కొంపకాడ ఇడిచేదేమని నేను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినలేకపోతున్నాను, నువ్వేమో సాయంకాలం మొత్తం నీకేం తెలియట్లేదు, ఏ బాధ తెలియట్లేదు, కొంపలో పడి ఏడిచేదానికి నాకేం తెలుస్తుంది ఆ బాధలన్నీ అని దొంగేడి పేడి చెత్త దేశ రక్తమించి. ఇప్పుడు వీడు ఏమైపోతాడు, ఇంక సర్లే బాబు దీన్ని బాధ పెట్టడం ఎందుకు, అదేమో నన్ను నమ్ముకుని వచ్చింది, పాపం ఇదేదో చాలా బాధపడిపోతుంది, అప్పు చేసి కొనిస్తే అప్పు సరిపోద్దా, వీడి బతుకు వడ్డీ కట్టడానికి సరిపోతుంది కానీ అసలు తీరట్లేదు. అప్పు చేసేటప్పుడు సమ్మగా ఉంటుంది, తీర్చడానికి చాలా కష్టం అండి. అప్పు ఇచ్చేటప్పుడు ఇచ్చేవాడు దేవుడు కానీ కనపడతాడు, అప్పు ఇచ్చినోడు వసూలు చేసేటప్పుడు ఎలా కనపడతాడు మనకి? ఎంత మనకి చెప్తున్నారండి, మీకు వందనాలు, దేవునికి స్తోత్రం. ఇచ్చేటప్పుడు అప్పు ఇచ్చేవాడు దేవుళ్ళ కనపడతాడు, అడిగితే చెప్పండి మరి అంతే కదా మరి. ఇప్పుడు నేను అంటాను, చాలామంది జీవితాలలో లోబడక తిప్పలు తెచ్చుకుంటున్నారు. నేను ఏం చెప్తాను తెలుసా, దేవునికి లోబడితే ఖచ్చితంగా ఇప్పుడు లోబడటం అనేది అలంకరణ. నాకు మతిపోయింది వాక్యం ధ్యానిస్తున్నప్పుడు. ఇప్పుడు దేవుడు నిన్ను కోరుకోవాలంటే లోబడుట చేత నిన్ను నువ్వేం చేయాలి, అలంకరి. ఇప్పుడు విషయం ఏంటి తెలుసా, నువ్వు దేవునికి లోబడితేనే నీ భర్తకు లోబడతావు, నువ్వు దేవునికి లోబడితేనే నీ సేవకునికి లోబడతావు, వాక్యానికి లోబడతావు. నువ్వు దేవునికే లోబడలేనప్పుడు నువ్వు భర్తకి ఎలా లోబడతావు, సేవకునికి ఎలా లోబడతావు, వాక్యానికి నువ్వు ఎలాగ లోబడతావు? పాయింట్ పట్టుకోవాలి మనం. ఈరోజు సంఘ వధువుగా దేవుడు నిన్ను కోరుకోవాలంటే లోబడుట చేతనే నిన్ను నీవేం చేయాలి, అలంకరించుకోవాలి. స్థితి పెరగచ్చు కానీ నువ్వు లోబడాలి. నీ భౌతిక పరిస్థితులు ఉండొచ్చు, నువ్వు ఫస్ట్ ఎలాగున్నావు ఇప్పుడు అలాగ ఉండాలి. నేను చెప్తాను, సేవ ఆరంభంలో సైకిల్ తొక్కున్నప్పుడు నేను ఎలాగున్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. నా మెంటాలిటీలో నా ఆలోచనలో ఏ విధమైన మార్పు ఉండదు, ఉండబోదు కూడా. ఒక ఆవిడ అంటుందని పాస్టర్ గారి మధ్యన మారిపోయాడు అన్నాడు. ఏం మార్పు చూసావు? మా ఆవిడే చూడలేదు మార్పు, మా ఆవిడ చూడలేని మార్పు నువ్వు ఎలా చూసేసావు నాకు అర్థం కావట్లేదు.